హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో రీసెంట్‌గా బోలెడన్ని కే డ్రామాస్ వస్తున్నాయి. బట్ వాటిల్లో స్టాండ్ ఔట్ అయ్యేయి కొన్ని మాత్రమే ఉంటున్నాయి. ఒకప్పుడు చూసుకుంటే ఈ ఇయర్‌కి ఒక 10 వస్తే వాటిలో డెఫినెట్‌లీ 2, 3 గట్టిగా హిట్ అవుతాయి. బట్ ఈ మధ్య చాలా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఏది కూడా పెద్ద చెప్పుకునే రేంజ్‌లో లేదు. అలాంటి టైంలోనే ఒక 2 కే డ్రామాస్ వచ్చాయన్నమాట. 2 హై లెవెల్ క్వాలిటీ తోటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగించాయి. సో వాటిల్లో ఈరోజు ఒకదాని గురించి మాట్లాడుకోబోతున్నాం. బై ది వే 2 ఏంటనుకోవచ్చు. ఒకటి చూసుకుంటే వీక్ హీరోకి ఆల్రెడీ క్లాస్ 1 అని చెప్పి సీజన్ 1 ఉంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. అండ్ సీజన్ 2 చూసుకుంటే క్లాస్ 2 పేరుతోటి మొన్నే రిలీజ్ అయింది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. బట్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఇంకో కే డ్రామా అనమాట. అది చూసుకుంటే వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీన్స్. సో వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీన్స్ 7th మార్చ్‌న రిలీజ్ అయింది దీనిది ఫస్ట్ ఎపిసోడ్. అండ్ ఆ టైంలోనే నేను మన ఇన్‌స్టాలో ఒక స్టోరీ పెట్టా. సో ఫైనల్లీ ఒక సిరీస్ వచ్చిందిరా, నేను చూడడానికి చాలా గ్యాప్ వచ్చింది ఇలాంటి స్లైస్ ఆఫ్ లైఫ్ కే డ్రామా చూసి అని చెప్పి స్టోరీ పెట్టాననమాట. అండ్ ఆ తర్వాత దాని గురించి కొంతమంది అడిగారు, వాళ్ళకి రిప్లై ఇచ్చా. వాళ్ళు చూశారు. ఇన్ఫ్యాక్ట్ మన సబ్స్క్రైబర్స్లో ఇద్దరైతే బ్రో అయిపోయింది సిరీస్, బ్రహ్మాండంగా ఉంది, నువ్వు ఒక రివ్యూ చేయ బ్రో అన్నారు. సో చేద్దాం, జనాలకి అవేర్నెస్ వస్తుంది కదా ఇంత మంచి సిరీస్ గురించి అని ఈ వీడియోతోటి మేము ముందుకు వచ్చాను. సో వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరీన్స్ యాజ్ ఎ సెడ్ 7th మార్చ్ వచ్చింది. టోటల్ 16 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఈ పర్టికులర్ కే డ్రామా స్లైస్ ఆఫ్ లైఫ్ అండ్ లవ్ స్టోరీ గురించి అయితే ఎక్కువ ఉంటుంది. అలా అని చెప్పి సింపుల్గా తీసి పడేయకండి. అయినో మనోళ్ళు కుర్రాళ్ళలో చాలామందికి కే డ్రామా అంటే అది కూడా లవ్ స్టోరీస్ అంటే కొంచెం చిన్న చూపు. బట్ ఇలా అని చెప్పి అన్నీ మిస్ అవ్వకూడదు కదా. లాంగ్వేజ్ బ్యారియర్స్ వల్ల బోర్డైన మంచి మిస్ అవుతున్నారు. బట్ ఇలా చెప్పి ఇలాంటి సిల్లీ రీజన్స్ తోటి ఇటువంటి మిస్ అవ్వకండి అని చెప్పి ఈ ఉద్దేశంతో మీ ముందుకు వచ్చానమాట. బై ది వే, సో ఈ సిరీస్ ఇంత రికమెండ్ చేస్తున్నా అండ్ ఇంకో క్రేజీ థింగ్ ఏంటో తెలుసా గైస్, మీకు ఇది తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. తెలుగు, తమిళ్, అన్ని లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంది. సో మీరు చూడకుండా ఉండడానికి రీజన్ లేదు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది. అట్ ద సేమ్ టైం తెలుగులో కూడా ఉంది. సో ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోతే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ఈ కొత్త కే డ్రామా చూసుకుంటే వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. అండ్ నేనేదో జోక్గా చెప్పట్లేదు, అంత పెద్ద మాట అనాల్సిన అవసరం లేదని మీరు అనకండి. డెఫినెట్లీ ఇది చూస్తే అనడంలో తప్పు లేదంటారు. చాలా కాలం అయిపోయింది ఇలాంటి ఒక ఫీల్ గుడ్ మంచి ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ అండ్ రొమాంటిక్ సిరీస్ వచ్చి. ఎంత చెప్పుకున్నా తక్కువే దీని గురించి. అసలు ఆ క్యారెక్టర్స్ని పోర్ట్రే చేసిన విధానం చూసుకుంటే లైక్ చెఫ్స్ కిస్ భయ్య. ఎస్పెషల్లీ మెయిన్ క్యారెక్టర్స్ పార్క్ బోగమ్ అండ్ అయ్యు ఇద్దరైతే మెయిన్ క్యారెక్టర్స్ కింద అయితే కనిపించారనమాట. అయ్యు విషయానికి వెళ్ళిపోతే తన ఒక సింగర్. తన సాంగ్స్ ఎంత బాగుంటాయి అంటే తన సాంగ్స్ నేను లూప్లో విన్న రోజులు ఉన్నాయి ఒకప్పట్లో. ఈ మధ్య తను ఎక్కువ చేయట్లేదు, ఎక్కువ యాక్టింగ్ వైపు వెళ్ళిపోయింది. సో తను ఎన్నో గే డ్రామాస్ చేసింది కానీ ఏది కూడా తన యాక్టింగ్ పొటెన్షియాలిటీకి డిజర్వ్డ్ కాదు అనుకునేవాడిని. చాలా బాగా యాక్టింగ్ చేస్తుంది. సో ఫైనల్లీ ఒక సిరీస్ వచ్చిందా అని నాకైతే కలిగిందనమాట తన యాక్టింగ్ ఈ సిరీస్లో చూసిన తర్వాత. చించి పడేసింది భయ్య. అసలు లిటరల్లీ అక్కడ తన క్యారెక్టర్ను చూస్తుంటే తనని రియల్ లైఫ్లో చూసినట్టు అనిపించింది. అంత బాగా యాక్టింగ్ చేసింది. అండ్ ఇంకొక వైపు మెయిన్ హీరో పార్క్ బోగమ్. సో మనోడు చాలా బోలెడన్ని క్రేజీ స్టోరీస్, క్రేజీ కే డ్రామాస్లో యాక్టింగ్ చేశాడు. చాలా బాగుంటాయి తనవి. బట్ దీంట్లో చూసుకుంటే ఆబ్వియస్లీ తనిచ్చిన యాక్టింగ్ వల్ల నాకైతే బెస్ట్ అనిపించింది. కొన్ని ఎపిసోడ్స్లో చూస్తుంటే మైండ్ బ్లో అయిపోయింది భయ్య. ఇద్దరు అంత బాగా చేశారు. నేను కే డ్రామాస్కి ఎప్పుడు పొగలేదు వీడియోస్ చేసి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఫస్ట్ దీని ప్రమేష్ విషయానికి వెళ్ళిపోతే, సో మన మెయిన్ హీరోయిన్ ఐసోన్. సో తను చూసుకుంటే పాపం తన లైఫ్లో ఒక పోయిట్గా మారాలని ఎంతో కష్టపడుతుంది. ఈ కాలం కాదు, 1951లో. ఆ కాలంలో వాళ్ళు ఏదైనా సాధించాలంటేనే చాలా కష్టం. అండ్ తనైతే ఒక పోయిట్గా మారాలని ఎంత కష్టపడుతుందంటే, అండ్ తనని ఎంతో లవ్ చేసే పర్సన్ అయినా మన మెయిన్ హీరో సపోర్ట్ ఇస్తాడు. సో ఇది ఎలా అంటే ఇలా చెప్పాను కదా అని చెప్పి సింపుల్ అనుకోకండి. ఇది స్టోరీ ప్రజెంట్ చేసే విధానమే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. 6 డికేట్స్ అంటే 60 ఇయర్స్. సో చిన్న క్లూ ఇస్తున్నా దీంతోటైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని మీరు చూస్తారని చెప్పి. అండ్ లెట్ మీ టెల్ యూ, నేను ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కలిగింది ఒకటే ఫీలింగ్. నేను అనుకున్నది అలాగే లేదు. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. నేను అనుకున్నది అలాగే లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కంప్లీట్ ఓల్డ్ సెట్టింగ్లో ఉంది. నేనేమో ఇదొక జోజో ఐలాండ్లో ఉండే ఒక మంచి రామ్కామ్ సిరీస్లా ఉంటుందేమో అనుకున్నా అని చెప్పి స్టార్ట్ చేశా. సో ఎపిసోడ్ 1 చూస్తున్నప్పుడు స్టార్టింగ్లోనే నాకు ఎందుకో కొంచెం వేడిగా అనిపించి చూద్దామా అనుకున్నా. బట్ వన్స్ ఎపిసోడ్ 1 ఎండ్ అయిపోయిన తర్వాత 16 ఎపిసోడ్స్ నాన్ స్టాప్గా గ్యాప్ లేకుండా చూశాను అనమాట. అంత బాగా నచ్చింది నాకు చూసుకుంటే. చూసారా సార్ డబుల్ యాక్షన్? దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగుల బట్టి చేస్తావురా నా కొడక. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తారు?
కొన్ని సిరీసెస్ ఎపిసోడ్ 1 స్టార్ట్ చేసినప్పుడు మీకు ఇదే ఫీలింగ్ కలుగుతుంది గైస్. ఎందుకంటే ఆ సెట్టింగ్కి కనెక్ట్ అవ్వరు. సో కనెక్ట్ అవ్వకపోవడం వల్ల మీరు ఏదో అనుకొని చూడకూడదు అనుకుంటారు. బట్ వన్స్ ఎపిసోడ్ 1 కంప్లీట్ అయిపోయేకి దానికి కనెక్ట్ అవుతారు, క్యారెక్టర్స్ కనెక్ట్ అవుతారు, వాళ్ళ మోటివేషన్ ఏంటో తెలుస్తుంది. లిటరల్లీ ఎవ్రీ ఎపిసోడ్ని ఎంతో బాగా ఎంజాయ్ చేస్తారు. సో నేను చెప్పేది ఒకటే, ఈ వెన్ లైఫ్ గివ్స్ యూ టాంజరిన్ సిరీసెస్ను మాత్రం ఎపిసోడ్ 1 ఒక్కటి చూడండి. అది వర్త్ వాచో కాదో మీకే ఈజీగా మీరే డిసైడ్ అయిపోతారు. అండ్ నేనైతే గ్యారంటీ ఇస్తున్నాను, ఈ సిరీస్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ అంతా ఎంత ఉండదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో ఇక ఇక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వెళ్ళిపోతే ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ భయ. ఐ మీన్ కొరియన్ మూవీస్ అయినా సిరీస్ అయినా నేను కేరళ ఒకటే చెప్పట్లా, వాళ్ళ మూవీస్ అయినా కానివ్వండి, యాక్షన్ సిరీసెస్ కానీ ఏదైనా కానీ వాళ్ళు టాప్ నాచ్ క్వాలిటీతోటే ప్రొడ్యూస్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. అండ్ ఇది చూసుకుంటే ఏంట్రో గ్యాప్ ఇచ్చా ఏవలా వచ్చింది. ఆ కాలంలో కొరియా ఎలా ఉంటుందని చెప్పి షాక్ అయ్యాను. అండ్ అట్ ద సేమ్ టైము బెస్ట్ వేలో చూపించారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కొన్ని ఎపిసోడ్స్లో హై క్వాలిటీతో ఉన్నాయన్నమాట. అండ్ ఐ లవ్డ్ ఇట్. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి ఏ అంటే నోరు పడిపోయిందా? నువ్వు కూడా అండ్ యాక్టర్స్ విషయానికి వెళ్ళిపోతే చెప్పాను కదా, ఇద్దరు మెయిన్ యాక్టర్స్ ఎంత చించేశారో మిగతా మెయిన్ యాక్టర్స్ ఏ మాత్రం తీసుకోరు భయ్యా. వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళకి పోటీ ఇచ్చే రేంజ్లో యాక్టింగ్ చేశారు. ఐ మీన్ లిటరల్లీ కొంతమందికి యాక్టింగ్ అయితే పిచ్చి ఫ్యాన్ అయిపోతారు, అంత బాగా అనిపిస్తుంది. మ్యూజిక్ ఈజ్ ద మెయిన్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని సీన్స్లో వచ్చే మ్యూజిక్ అయితే లిటరల్లీ ఏడుపు తెప్పించే రేంజ్లో అయితే ఉంటాయన్నమాట. అంత బాగుంది మ్యూజిక్ చూసుకుంటే. సో ఓవరాల్గా ఎవ్రీ వేలో అయితే ఎవ్రీ పాసిబుల్ వేలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ కలిగేసింది. అండ్ ఆబ్వియస్లీ బై ది వే ఇది ఒకటి చెప్పలేదు కదా మీకు, IMDbలో ద మోస్ట్ రేటెడ్ కే డ్రామా ఆఫ్ ఆల్ టైమ్ ఇది సోఫార్. ఐ మీన్ రీసెంట్గానే రిలీజ్ అయిందని నాకే తెలుసు, బట్ ఇంతవరకు కూడా అది 9.3/10 తోటి స్టే అయింది టాప్లో. ఇన్ఫ్యాక్ట్ ఐ మీన్ ఓవరాల్గా సోఫార్ చూసుకుంటే ఇది టాప్ 10 సిరీస్ ఆఫ్ ఆల్ టైంలో కూడా ఉంటుంది. 9.3 రేటింగ్ అంటే అంతా ఎంత కాదు. ఒకప్పట్లో ఇట్స్ ఓకే టు నాట్ బి ఓకేకి స్టార్టింగ్లో వచ్చింది ఇంత రేటింగు. అండ్ ఇంకో సిరీస్ ఉందన్నమాట, సో దానికి వచ్చింది, ఇప్పుడు దీనికైతే వచ్చిందనమాట. సో ఈ రేటింగ్ అయినా చూసి వెళ్ళిపోయి వెంటనే చూడండి. మీకు ఆ రేంజ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వకపోతే నన్ను అడగండి. అండ్ ఇక ఫైనల్లీ ఒకటైతే చెప్తున్నాను. సో ఇక లాస్ట్లీ నేను చెప్పేది ఏంటంటే, వెళ్ళిపోయి ఈ సిరీస్ని చూసేయండి. తెలుగులో కూడా అవైలబుల్ ఉంది, నెట్ఫ్లిక్స్లో ఉంది, వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ ఇది చూసిన తర్వాత నేనైతే ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఏదర్ మీరు వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సిరీస్ సజెస్ట్ చేస్తావు బ్రో అని చెప్పి నన్ను అంటారు, లేదా ఆ ఎండింగ్ చూసిన తర్వాత నన్ను తిట్నైనా తిడతారు. ఏదో ఒకటి వెళ్ళిపోయి చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్ నౌ.